నమస్తే కపిల్ జిట్స్ జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను చక్రి. ఈరోజు మన టాపిక్ అన్కండిషనల్ సెల్ఫ్ లవ్ అండ్ అన్కండిషనల్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. అన్కండిషనల్ సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు అపరిమితంగా ప్రేమించుకోవడం. అంటే ఎటువంటి చిన్న తప్పు చేసినా కొంతమంది బాధపడుతూ ఉంటారు, తమను తాము శిక్షించుకుంటూ ఉంటారు, చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కారణం తమను తాము ప్రేమించుకోలేకపోవడం, అన్కండిషనల్ సెల్ఫ్ లవ్ లేకపోవడం. అన్కండిషనల్ సెల్ఫ్ లవ్ ఉంటే అన్కండిషనల్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే తమను తాము అంగీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయం గురించి చెప్పడానికి, దీన్ని విశ్లేషించడానికి, ఇది మన సక్సెస్ లో ఏ విధంగా పాలు పంచుకుంటుందని చెప్పడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జ్యోతి గారు ఉన్నారు. అలాగే తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సెయింట్ ఆన్స్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లెట్స్ ఎంటర్ ఇంటూ ద డిస్కషన్. జ్యోతి గారు, ఫస్ట్ అన్కండిషనల్ సెల్ఫ్ లవ్ అండ్ అన్కండిషనల్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ప్రతి ఒక్క వ్యక్తి తనను తను ప్రేమించుకోవడం అన్నది మనకు బాగా తెలిసిన విషయమే. అది మనం బహిరంగంగా చెప్పుకోకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి తనను తను చాలా ఇష్టపడతారు, తనని తను ప్రేమిస్తారు. తనను తను ప్రేమించుకోలేని వ్యక్తి ఎదుటి మనిషిని కూడా ప్రేమించలేరు. సో ఆ ప్రేమించడం అన్నది, దానికి మనం కండిషన్స్ పెట్టుకున్నామా? నన్ను నేను ఇష్టపడడానికి నేను చాలా అందంగా కనపడాలి అనుకున్నాను అనుకోండి, కండిషన్ పెట్టుకున్నట్టే. నేను ఏదన్నా ఒకరోజు కాస్త నీరసంగా ఉంటే నన్ను నేను ఇష్టపడిన ఇంకా ఆ రోజు. సో అప్పుడు అది కండిషన్ అయిపోతుంది. సో మనం స్టార్టింగ్లో అనుకున్నాం అన్కండిషనల్ అని. ఆ అన్కండిషన్ ఎంత ఇంపార్టెన్స్ అన్నది ఇవాళ మనం గ్రహిస్తాం. అన్కండిషన్ ఎందుకు ఉండాలి? మనకు మనం కండిషన్స్ పెట్టుకొని ఏం సాధిస్తాం? మనకు మనం అవరోధాలు క్రియేట్ చేసుకుంటున్నాం, మనం లిమిట్ చేసుకుంటున్నాం కండిషన్స్ పెట్టుకొని. సో అన్కండిషనల్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. అది మనం మళ్ళీ ఎప్పుడు పెంపొందుతుందంటే, మనని మనం ఒక ఇండివిజువల్, ఒక స్పెషల్ క్రియేషన్ ఆఫ్ గాడ్గా తీసుకున్న రోజున, దేవుడి యొక్క స్పెషల్ క్రియేషన్గా మనం యాక్సెప్ట్ చేసిన రోజున, నాలాగా ఇంకొకరు ఉండరు, మీలాగా ఇంకొకరు అసలు ఉండరు. ఉండొచ్చు జ్యోతి అని ఇంకొక అమ్మాయి, బట్ నాట్ మీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు హ్యావ్ అన్కండిషనల్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్. నన్ను నేను ఇష్టపడుకున్న రోజున నేను చాలా బాగా బిహేవ్ చేస్తాను అందరితో, అప్పుడు అందరూ నన్ను ఇష్టపడతారు. ఇట్స్ అదర్ వే రౌండ్. సో అది చాలా ఇంపార్టెంట్. అన్కండిషనల్ లవ్ మనలో ఎంత ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మనం కండిషన్స్ లేకుండా ప్రేమించుకోవడమే అన్కండిషనల్ లవ్. అంటే జ్యోతి గారు, అన్కండిషనల్ లవ్ అనేది ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ? లవ్ మనం మెంటలీగానే ఫీల్ అవుతాం. కానీ చాలా మంది ఎందుకు అడుగుతున్నారంటే, చాలా మంది ఫిజికల్ అపియరెన్స్ చూసి, అంటే తమను తాము అద్దంలో చూసుకుంటారు, నల్లగా ఉండడం లేదా పొట్టిగా ఉండడం, ఇతరుల కంటే సంవట్ యూనిక్ గా ఉండడం వల్ల వాళ్ళు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నేను వాళ్ళకంటే బాగాలేను, ఇలా తమను తాము ప్రేమించుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. సో అది ఫిజికల్లీ కూడా వస్తుంది. దట్స్ వాట్ ఈస్ ద కండిషన్ హియర్. ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్ లో కండిషన్ ఏంటంటే, నేను ఎదుటి మనిషిలాగా లేను కాబట్టి నాకు నేను నచ్చట్లేదు. వెరీ సింపుల్. కానీ నేను ఎదుటి మనిషిలాగా ఉంటే మరి నాలాగే ఎవరు ఉండాలి? రైట్? నేను నాలాగే ఉండాలి. నన్ను ఇలా ఎందుకు దేవుడు సృష్టించాడు? నేను ఒక స్పెషల్ పర్సన్, నాకంటూ ఒక స్పెషల్ బాధ్యత, నాకంటూ ఒక స్పెషల్ లైఫ్ ఇచ్చారు. దాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి, ఎంతవరకు నేను కార్యసాధకుడుగా పెంపొందుతాను అన్నదే ఇంపార్టెంట్. నేను ఒక యూనిక్ మాస్టర్ పీస్. ఐ కాల్ మై సెల్ఫ్ అ యూనిక్ మాస్టర్ పీస్. నాలాగా ఇంకొక మనిషి లేరు. అందరివి మనుషులమే, కానీ నాలాగా ఇంకొక మనిషి లేరు. ఇలాంటి ఫీలింగ్ వల్ల ఈగో అనేది పెరగదంటారు. అంటే నేను ఇలా ఉన్నాను, నేను గొప్ప, ఇతరుల కంటే నేను యూనిక్, ఈ ఫీలింగ్ వల్ల ఈగోనెస్ పెరగదంటారు. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అహం అనేది అడ్డం రాదంటారా? రెండు విషయాలు ఉంటాయి ప్రతిదానికి, టూ ఎక్స్ట్రీమ్స్. ఐదర్ యు ఆర్ టోటలీ లో, ఐదర్ యు ఆర్ టోటలీ టు ద అదర్ సైడ్, టు ది ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది అదర్ ఎండ్స్. సర్వం నేనే అనడం తప్పే, నేనే లేను అనడం కూడా తప్పే. నా ఇంపార్టెన్స్ నాకుంది. యాజ్ అ డాటర్ నా ఇంపార్టెన్స్ నాకుంది. ఇప్పుడు నాకు సిస్టర్ ఉంటే మా పేరెంట్స్ మా సిస్టర్నే బాగా చూసుకుంటున్నారు అంటే తప్పు. దే విల్ డెఫినెట్లీ మిస్ మీ యాజ్ అనదర్ డాటర్. పెద్ద కూతురుగా నన్ను మిస్ అవుతారు డెఫినెట్గా. చిన్న కూతురు వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, అది డిఫరెంట్. తనకి ఇవ్వాల్సింది తనకి ఇస్తే నాకు ఇవ్వాల్సింది. కంపారిజన్ కండిషన్స్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం డిగ్రేడ్ చేసుకుంటాం, మనం ఇష్టపడం, ఎదుటి వాళ్ళని అంతకన్నా ఇష్టపడలేం అసలు. జ్యోతి గారు, ఈ అన్కండిషనల్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది, అన్కండిషనల్ సెల్ఫ్ లవ్ అనేది ఎలా తెలుస్తుంది? అంటే ఒక మనిషికి నేను అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నాను అన్న విషయం ఎలా ఫీల్ అవుతారు, ఎలా తెలుస్తుంది? మన కోసం మనం ఇప్పుడే విశ్లేషించుకోవాలనుకుంటే ఒక 10 నిమిషాలు కేటాయించుకోగలిగితే మీరు విశ్లేషించుకోగలరు. సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్
అసలు నన్ను నేను ఎంత ఇష్టపడుతున్నాను అన్న ఒక క్వశ్చన్ మన మైండ్లో వస్తే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడుతున్నారు, నిజంగా ఇష్టపడుతున్నారా, ఈజ్ ఇట్ కండిషనల్ ఆర్ అన్కండిషనల్, ఎంత కండిషన్స్ పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు ఇష్టపడడానికి, ఏం కండిషన్స్ పెట్టుకున్నారు, అది మీకు అర్థమైపోతుంది. ఇవాల్యుయేట్ చేసుకోవడానికి 2 సింపుల్ ప్రశ్నలు. నన్ను నేను ఎంత ఇష్టపడుతున్నాను అన్న దానికి కూడా అబద్ధం చెప్పుకోవచ్చు, నన్ను నేను కూడా మోసం చేసుకోవచ్చు, ఓ నేనంటే చాలా ఇష్టం నాకు అని మనం అనుకోవచ్చు. కానీ ఎదుటి వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నాను దాన్ని బట్టి నన్ను నేను ఎంత ఇష్టపడుతున్నానని ఈజీగా చెప్పచ్చు. సో సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కోసం 1 సింగిల్ క్వశ్చన్, హౌ మచ్ డూ ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. అన్కండిషనలీ అనగానే మన మైండ్కి రావాలి, ఉన్నాయా కండిషన్స్ నన్ను నేను ప్రేమించుకోవడానికి, లేవా? లేవైతే హ్యాపీయే, కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కండిషన్స్. ప్రతి ఒక్క ఫేస్లో మనం ఏదో ఒక వయసు వచ్చాక, కొంచెం తెలివితేటలు వచ్చాక ఒక గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడుతూ అది కండిషన్గా మార్చుకుంటాం. అది అయిపోయాక మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టుకుంటాం. మనం అక్కడితో హ్యాపీగా ఆగిపోం. ఎవరైనా ఉన్నారా, నాకు ఇంత డబ్బు చాలు, నాకు ఈ పేరు చాలు, నాకు ఈ సక్సెస్ చాలు అన్నది. సో ఆ ఆశ కండిషన్ అవ్వకూడదు మనం ఇష్టపడడానికి, అదే అన్కండిషనల్. సో ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. మనం పెట్టుకునే కండిషన్స్ అచీవబులా, ప్రాక్టికలా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.